మళ్ళా ఒక 8 మంది కమిటీలో ఉంటారు. ఆ 8 మంది ఎవరెవరు ఉంటారు కమిటీలో? ఆ స్కూల్ హెడ్ మాస్టర్, ఆ స్కూల్లో యాక్టివ్గా ఉండే ఒక టీచర్, మీ పంచాయతీ పరిధిలో ఉండే వార్డు మెంబర్, అంగన్వాడీ వర్కర్, మీ పంచాయతీ పనిచేసేటువంటి ఏఎన్ఎం నర్సు, వీళ్ళు మెంబర్గా ఉంటారు. వీళ్ళతో పాటు ఇంకెవరు ఉంటారు మెంబర్లుగా? ఈ స్కూల్కు డొనేషన్ చేసి ఎవరైనా డొనేషన్ చేసే వాళ్ళు ఏదైనా ఉంటే దాతలు ఉంటారు కదా, ఎవరైనా 2 లక్షలు లేదా ఏదైనా ఉండి ఈ స్కూల్ డెవలప్మెంట్కి ఏదైనా చేసినట్లయితే ఆ డోనర్స్ని దాతలు కూడా మనం మెంబర్గా తీసుకొని 15 మంది మీరు, 7 మంది ఏఎన్ఎం నర్సు, టీచర్లు, హెడ్ మాస్టర్, ఆ వార్డు మెంబరు, ఏఎన్ఎం వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళతో పాటు బాగా చదువుకున్న వాళ్ళు, అట్లే ఎవరైనా డోనర్స్ ఉంటాయి స్కూల్ బాగా చదువుకొని ఈ స్కూల్ నేను చదువుకున్నాను, ఇందాక ఎవరన్నా నేను చదువుకున్నాను ఈ స్కూల్లో, మీరు ఎవరైనా మీ పిల్లలు కానీ మీరు ఎవరైనా బాగుపడి రేపు మంచి స్థాయికి వెళ్ళి నేను ఈ చదువుకున్నాను, నేను నా పేరు పెట్టు నా పిల్లల పేరు పెట్టు, మనం ఈ స్కూల్కి ఏదైనా ఒక కంప్యూటర్ కొనియడమో లేదా ఒక రూమ్ కట్టించడమో వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందో అట్లా చేసుకుంటే వాళ్ళని మెంబర్లుగా తీసుకోవాలి. సో ఇక్కడ మొత్తం మీరు సుమారు 18 మంది నమ్మకం కమిటీలో. ఒక్కొక్క స్కూల్ నుండి 18 మెంబర్స్ ఉంటారు. ఆ 18 మంది కమిటీలో సో మీ అందరికీ కూడా తెలుసు ఎలా జరిగింది అనేది కూడా. ఈ 18 మెంబర్స్ ఉంటారు సుమారు కమిటీలో. మళ్ళీ మీరేం చేయాలి, ఈ కమిటీలో మీరేం చేయాలి, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు 4 స్కూల్ నుండి ఉన్నారు మీరు, మీ బాధ్యత ఏమి? ఎందుకు ఈ కమిటీని గవర్నమెంట్ నియమించింది, ఎందుకు అపాయింట్ చేశారు? కాబట్టి తెలుసుకోవాలని ట్రైనింగ్ చెప్పడం అర్థమైందా? ఈ ఎలక్షన్ జరిగింది, కరోనా వల్ల మనందరూ కూడా చేరుకోలేకపోయినా, సో ఇప్పుడు మీ అందరికీ అవగాహన కల్పించి రేపటి రోజు మీ స్కూల్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలా, రోజు అదే పనికి మనం ఉండాల్సిన పని లేదు. మీరు వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఏం చేయాలి, మీ బాధ్యత ఏమి అంటే 4 రకాల బాధ్యత చేయాలి. ఒకటి స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంటాం మనం. ఇప్పుడు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక్కడ ఈ స్కూల్ రన్ అవ్వాలంటే దీనికి హెడ్ మాస్టర్ ఉంటారు. మేము ఒక హై స్కూల్ అనుకోండి 22 మంది టీచర్లు ఉన్నాం ఇక్కడ, అలా 18 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఈ స్కూల్ పరిపాలనకు సంబంధించి అంటే ఈ స్కూల్ బాగా నడవాలి, ఏం చేయాలి దాని మీద మీ 15 మందిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. రేపు నుండి గర్ల్స్ అనుకోండి, గర్ల్స్ హై స్కూల్లో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని మనం ఏమంటామంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ అంటాం. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ ఇది స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ. దీంట్లో ఒక 3 నుండి 4 మంది సభ్యులు ఉండొచ్చు. ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ స్కూల్ ఎట్లా నడవాలి, ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 నెలల కింద మొన్న 82 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది ఈ స్కూల్కి. మీరు వచ్చి స్కూల్కి వచ్చి ఎంటర్ అవుతుంది, ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయా లేదా? ప్రతి క్లాస్ రూమ్లో ఫ్యాన్ ఉంది, ప్రతి పిల్లవాడికి యూనిఫామ్ ఇచ్చారు, ప్రతి పిల్లవాడికి ఆహ్లాదకరమైన గ్రౌండ్ ఉంది, బాత్రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, మధ్యాహ్నం పిల్లవాడికి కూడా మంచి భోజనం పెడతారు. సక్రమంగా స్కూల్లో 600 మంది పిల్లల భవిష్యత్తుకి ఇక్కడ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో మీరేం చేయాలి? మీరు వెళ్ళిన తర్వాత మీ 15 మందిలో మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 నుండి 4 మెంబర్స్ అయ్యి మీరు ఫస్ట్ వెళ్తానే ఆ స్కూల్కి సంబంధించిన ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. మీ హెడ్ మాస్టర్ మీ టీచర్ దగ్గర కూర్చొని వాళ్ళ ద్వారా ఒక కమిటీని ఫామ్ చేసుకొని మీరు రోజు చేయాల్సిన పని. ఇప్పుడు మాకు